జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధికి బీఆర్ఎస్ కాంగ్రెస్ చేసిందేమీ లేదని ఆరోపించారు బీజేపీ నేతలు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు బీజేపీ లీడర్స్. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం విస్తృతంగా చేశారు పార్టీ ముఖ్య నేతలు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ చేసిందేమీ లేదని ఆరోపించారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో బీజేపీ అభ్యర్థితో కలిసి ప్రచారం చేశారు రామచంద్రరావు. ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి ఓటర్ల నుంచి మంచి ఆదరణ వస్తోందన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. కార్పెట్ బాంబింగ్ పేరుతో ప్రచారం చేశారు బీజేపీ నేతలు. ఒకేసారి అన్ని ప్రాంతాల్లో ప్రచారంలో పాల్గొన్నారు. గత అనేక సంవత్సరాలుగా బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ప్రాతినిధ్యం వహించిన రోడ్లు పరిస్థితి చూస్తే, లేకపోతే ఇక్కడ నీళ్లు వస్తే వాన పడితే కాళ్ళు కూడా పెట్టలేనటువంటి పరిస్థితి ఈ యొక్క ప్రాంతంలో ఉన్నది. వాసన, డ్రైనేజు, సెప్టిక్ ట్యాంకులు ఓవర్ఫ్లో అయిపోయి రోడ్ల మీద పడి పిల్లలకు రకరకాల జ్వరాలు వచ్చినటువంటి ఒక సంఘటనలు కూడా ప్రజలు మాకు చెప్తా ఉన్నారు. ఈ బై ఎలక్షన్లో రేపు రాబోయేటటువంటి తెలంగాణ రాజకీయ మానచిత్రంలో మనం మార్పులు తీసుకురాగలుగుతాం. భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే అయితే ఇక్కడికి వచ్చినప్పుడు చూసినటువంటి సమస్యలు మీరు కిందికి చూస్తే మీకే అర్థమైపోతుంది. డ్రైనేజ్ అక్కడనే ఉంటుంది. రోడ్లు వేస్తామని చెప్పేసి ఓట్లు వేయించుకున్నారు, బట్ ఎక్కడ వాళ్ళు కనిపించరు. మళ్ళీ ప్రజలను నేను ఒకటి కోరుకునేది ఏంటంటే, లాస్ట్ 10 ఏళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, 2 ఏళ్ల నుంచి కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. మనకు ఎన్నో వాగ్దానాలు చేశారు, ఏం చేసిరని ప్రజలు మీరు ఆలోచించుకోవాలి. ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అంటే నాకు ఒక్కసారి మీరు ఓటేసి గెలిపించినట్లయితే అసెంబ్లీలో మీ గురించి ఎంతటికైనా ఫైట్ చేసి మన యొక్క ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటాం. హైదరాబాద్ అభివృద్ధి కోసం బీజేపీని గెలిపించాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. నియోజకవర్గంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో మాస్ క్యాంపెయిన్ నిర్వహించారు. బీజేపీకి అభ్యర్థి దీపక్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు కిషన్ రెడ్డి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. కరీంనగర్లోని ప్రభుత్వ స్కూళ్లలో జరిగిన సంఘటనపై అన్ని కోణాల్లోనూ విచారణ జరుగుతోందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. స్కూల్ ప్రిన్సిపల్తో పాటు ఇతర సిబ్బంది పాత్రపైన జిల్లా కలెక్టర్ పమేల్ సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం సీరియస్గా విచారణ చేస్తున్నారని చెప్పారు. అవసరమైతే నిందితులపై పోక్సో కేసులు నమోదు చేయాలన్నారు. ఆందోళనలో ఉన్న తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాలని అధికారులకు సూచనలు చేశారు. నిందితుడు యాకూబ్ పాషాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. జరిగినటువంటి సంఘటన చాలా దారుణమైన సంఘటన. దీనికి సంబంధించి అధికారులతో కూడా నా డే అండ్ నైట్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఇది చిన్న పిల్లల జీవితాలతో ముడిపెట్టినటువంటి సమస్య. నిందితుడికి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలో ఆ విధంగా ట్రీట్మెంట్ ఇచ్చారు. పోలీసులు చాలా రాచ మర్యాదలతో ఏ విధంగా పోలీస్ ట్రీట్మెంట్ ఏ విధంగా వాళ్ళు మర్యాదిస్తారో ఆ విధంగా మర్యాద ఇచ్చారు. హెడ్ మాస్టర్ కానీ సిబ్బంది కానీ విషయం తెలిసినా నిర్లక్ష్యంగా ఉన్నట్టు నివేదిక వచ్చిన తర్వాత వాళ్ళ మీద కూడా అవసరమైతే లీగల్ ఉపయోగించుకొని ఫోక్సో కేసు వాళ్ళ మీద కూడా పెడతాము. దేశ స్వాతంత్ర్యం కోసం సర్దార్ పటేల్ చేయని త్యాగం లేదన్నారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. మోదీ నాయకత్వంలో దేశం దూసుకొలుతుందంటే పటేల్ వేసిన పునాదులే కారణమన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 562 సంస్థానాలను దేశంలో విలీనం చేసిన ఘనత పటేల్దేనన్నారు అరవింద్. అందుకే ఆయన 150వ జయంతి సందర్భంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు ఎంపీ. పటేల్ జయంతి కార్యక్రమాల పోస్టర్ను రిలీజ్ చేశారు. మోదీ గారి నాయకత్వంలో ప్రగతిలో దూసుకుపోతుంది, ఎకానమీలో దూసుకుపోతుంది, స్పేస్ టెక్నాలజీలో దూసుకుపోతుంది, డిఫెన్స్ రంగంలో దూసుకుపోతుంది, కామర్స్లో దూసుకుపోతుంది. అన్ని రకాలుగా భారతదేశం ఇవాళ ఎంత బలంగా ప్రపంచ పటం మీద ఉందో మోడీ గారి నాయకత్వంలో దీనికి పునాది వేసింది సర్దార్ పటేల్ గారు. చాలా మంది రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో దివ్యాంగులతో సమావేశమయ్యారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. దివ్యాంగుల సంక్షేమం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ చీఫ్.